నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బూరుగుపూడి గేట్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ నందు వివిధ ప్రాంతాల నుంచి ఫర్టిలైజర్స్ యజమానులు నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి 13 మంది వ్యక్తులను 5 యువతులను అదుపులోకి తీసుకున్న స్పెషల్ డిపార్ట్మెంట్ స్థానిక కోరుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయంపై స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యకిషోర్, కోరుకొండ ఇన్ఛార్జ్ ఎస్ఐ సీతానగరం ఎస్ఐ పాల్గొని మీడియా సమాచారం నిర్వహించారు. నిన్న రాత్రి అనగా 29/12/2024 అర్ధరాత్రి ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఐపీఎస్ సార్కి రాబడిన సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, ఎస్బీ, లోకల్ పోలీసు మేమంతా కలిపి బూరుగుపూడి గేట్ వద్ద గల ఏబీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాగసాయి ఫంక్షన్ హాల్లో అమ్మాయిలను తీసుకొచ్చి పార్టీ చేసుకుంటున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మేము వెళ్ళేటప్పటికి 5 లేడీసు ఫంక్షన్ హాల్లో కనపడడం జరిగింది. 3 లేడీస్, 2 రూమ్స్లో ఉండటం జరిగింది. వాళ్ళతోటి కలిపి ఒక 13 మంది పర్సన్స్ ఆ అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తా ఫుడ్ తింటా తాగడం జరుగుతూ ఉంది. వెంటనే దాని మీద విచారించగా గుజరాత్ మైక్రో న్యూట్రియంట్స్ కంపెనీకి చెందిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గోపాలకృష్ణ అనే అతను ఫెర్టిలైజర్ షాప్ డీలర్స్ని కొంతమందిని చుట్టుపక్కల అతనికి తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని సెక్యూర్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి అతనికి తెలిసిన అమ్మాయిల్ని అను అనే అమ్మాయికి కాంటాక్ట్ చేస్తే అమ్మాయి కాకినాడ నుంచి 3, ఒక అమ్మాయిని రంపచోడవరం నుంచి, ఒక అమ్మాయిని రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ ఫెర్టిలైజర్ డీలర్స్ తోటి కలిపి ఎంజాయ్ చేద్దామని చెప్పి రావడం జరిగింది. వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ని సత్తి బామిరెడ్డి అనే అతని దగ్గర బుక్ చేసుకోవడం జరిగింది. సత్తి బామిరెడ్డి అబ్బాయి రామిరెడ్డి ఈ ఫంక్షన్ హాల్లో ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అమ్మాయిల్ని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 13 మంది ముద్దాయిల్ని కూడా పికప్ చేసుకుని దానికి మీడియేట్స్ రిపోర్ట్ రాసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అమ్మాయిల్ని మెడికల్ ఎగ్జామినేషన్ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రికి పంపడం జరిగింది. వీళ్ళని కూడా కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మైండ్ ఎవరు లేరండి. యాక్ట్ అని చెప్పి అమ్మాయిల్ని ఈ విధంగా వ్యభిచారాన్ని నిర్వహించటం నేరం అని చెప్పి దానికి సంబంధించి ఆ యాక్ట్ ప్రకారం నమోదు చేయడం జరిగింది. అమ్మాయిలు తీసుకొచ్చి వాళ్ళు డ్రగ్స్ ఏం లేవండి. డ్రగ్స్ కానీ గంజా కానీ ఏం లేదు. ఓన్లీ మందు, ఫుడ్ అంతే. సౌండ్ సిస్టమ్ ఒకటి సీజ్ చేయడం జరిగిందండి. ఈ నిరోధులు సీజ్ చేయడం జరిగింది. తర్వాత అమ్మాయిలను ఎవరైతే డ్రైవర్ తీసుకొచ్చాడో అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఓనరు కొడుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఓనర్ ఎవరన్నారో అతను పరారీలో ఉన్నాడు. ఈ 5 లేడీస్ని కూడా విక్టిమ్స్ కింద భావించి మెడికల్ టెస్టులు చేయించి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని కన్సర్న్ హోమ్కి, రెస్క్యూ హోమ్కి తరలిస్తారండి. కార్లు తీసుకున్నారు. దానికి ఎవరు లేరు. అంటే అతను 6 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తూ ఉన్నాడు. అదే ఆ డీలర్స్ ఎక్కడెక్కడంటే పాలకొల్లు, తణుకు, ఆచంట, గోపాలపురం, ధవళేశ్వరం, గోపాలపురం చుట్టుపక్కల. రేవు పార్టీ కింద రాదండి. అమ్మాయిని తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. మనం ముందుగా ప్రివెంట్గా